ఇలాగా ఇద్దాం. మా కెమెరా మేము చేసింది కజ్జికాయ ఎలా వచ్చదో చూద్దాం. ఇద్దండి ఇలా ఇలా చిన్న చపాతీలా చేసుకొని పూరిలాగా చిన్న లేదంటే పూర్ణం బయటకు వస్తుంది. ఇది ఇలాగ అన్నీ చేసేసుకోండి. నేను అన్నీ చేసుకున్నాక చూపిస్తాను. నేను అన్నీ వేగిన తర్వాత చూపిస్తానండి. శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ. వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు సేవే రెస్టారెంట్ చూపిస్తాను. ఎసురు పోసుకోవాలి మనం. ఇది ఎసురు వచ్చాక చూపిస్తా ఏం చేస్తున్నా అనేది. ఈరోజు మా కెమెరా నేను మారారు. ఎసురు పోసుకున్నానండి ఈరోజు. పక్కకు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామండి నెయ్యి వేసుకొని. చాలు మనకు నెయ్యి. ఇది జీడిపప్పు బాదం పప్పు వేయించుకుందాం మనం. జీడిపప్పు బాదం పప్పు ఎండి కొబ్బరి తుడు. దాన్ని చేసుకోవాలా. ఏం చేస్తున్నానో నేను చూడండి, గెస్ చేయండి ఏం చేస్తున్నాను. ఈరోజు మా కెమెరా మెన్ మారారు కాబట్టి మేము ఈరోజు వెరైటీగా చేస్తున్నాం అనమాట. మా కెమెరా మెన్కు పార్టీ ఇస్తున్నాం ఫస్ట్. మా కెమెరా మెన్కు ఇప్పుడు పుచ్చపప్పు అండి. పుచ్చపప్పు సిడుతుంది కాబట్టి ముందు వేసుకోకూడదు, దించే ముందు వేసుకోవాలా. రోజు మా అబ్బాయి తీసేవాడండి వీడియో. ఈరోజు మా అమ్మాయి తీస్తుంది. మా అబ్బాయి కొంచెం బిజీగా ఉన్నాడు. మా అమ్మాయి వీడియో బాగా తీసిందో మా అబ్బాయి వీడియో బాగా తీసాడో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంటిన్యూగా ఎవరితో తీపియాలనేది నేను డిసైడ్ అవుతాను. ఎవరు బాగా తీస్తారో మా అమ్మాయా మా అబ్బాయా చూడండి. ఈరోజు మా అమ్మాయి తీస్తుంది, గుర్తుపెట్టుకోండి ఎవరు బాగా చేస్తారో. ఇలా అన్నీ చేసేసుకొని మనం ఇంకా గ్యాస్ కట్టేసుకోవడమేనండి, సరిపోయింది. ఆ కొబ్బరి ఈ వేడికే ఫ్రై అయిపోతుంది. చాలు మనకి ఇప్పుడు ఎసురుగా అయిపోయిందండి. పచ్చెనగపప్పు నేను కడిగి 1 గంట సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టుకునే టేస్ట్ వచ్చాక వేసుకోవాలి. తొందర ఉడికిపోయింది మనకి పచ్చెనగపప్పు. చూడండి ఇద్దాం. మనకు అప్పటికప్పుడు వేసుకుంటే తొందరగా ఉడకదు. కుక్కర్లో పెట్టుకొని నేను నాకు కుక్కర్లో అలవాట్లేదు. నేను పైన ఉడకబెట్టుకుంటాను. దీంతో నేను స్వీట్ చేస్తున్నానండి. స్వీట్ కోసం ఉడకబెట్టాను. ఇది రాయలసీమ స్పెషల్ స్వీట్ అనమాట. పూర్ణ కజ్జికాయలు పూర్ణ కుడాలు అని అంటారు. మరి మీరు ఇదేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని పూర్ణం తయారు చేస్తున్నాను నేను ఇప్పుడు. మా వాళ్ళు ఏమో పూర్ణ కుడాలు అంటారు, మా అమ్మ వాళ్ళు. మేము చిన్నప్పుడు ఉంటే నేనేమో కజ్జికాయలు అంటాను. మీరేమంటారో కామెంట్ చేయండి. మనకు బ్యాళ్ళు ఉడికిపోయినాయండి శనగపాలన్నీ. చూడేద్దాం ఎంత చక్కగా ఉడిపోయినాయి. నానితే తొందరగా ఉడుకుతాయి చూడండి. ఇలా నానబెట్టుకోండి. ఇప్పుడు ఇది గ్యాస్ కట్టేసుకొని ఎసురు తీసేసుకొని బెల్లం వేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకోవాలండి. గ్యాస్ వెలిగించుకొని ఇద్దాం. అంతా ఇలా వంపేసుకోవాలి మనం. వంపేసుకొని ఇప్పుడు ఇది వేసేసుకోవాలి బెల్లం. చూడండి ఇదేమో ఆంధ్ర బెల్లము, ఇదేమో తెలంగాణ బెల్లం. 2 బెల్లాలు మిక్స్ అయిపోయినాయి. అదే తెలంగాణ బెల్లం ఆంధ్ర బెల్లం. ఇలా వేసేసుకొని లాచి పౌడర్ వేసుకోవాలి, యాలక్కాయలు. ఇలా అంతా కలుపుకోవాలి బాగా. ఇలా అంతా మగ్గిపోతే నీకు ఎన్ని రోజులున్నా ఏం కావండి. ఇది మనం ఏ వస్తువు వండుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా 1 నెల పన్న ఏం కాదు. ఇవి పూర్ణాలైనా పూర్ణ కుడాలైనా రేకు భక్ష్యాలైనా బొబ్బట్లైనా దీంట్లో ఎన్నో చేసుకోవచ్చు. అదే అంతా మగ్గిపోయిన తర్వాత చూపిస్తాను నేను ఎలా అని అండి. సో ఇలా ఉడకాలంతా మొత్తము. ఇది అయిపోయింది మనకు. గ్యాస్ కట్టేసి కొంచెం చల్లగైనాక మిక్సీ పట్టుకుందాను నేను. మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను. దాన్ని అలా ఉడకాలంతా మెత్తగా. బెల్లం ఇదంతా అంతా ఉడికిపోయింది చూడండి. అద్దాం ఇంకా మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తా కొంచెం చల్లగా అయిన తర్వాత. ఇదండి మనం ఇలా వేసేసుకుందాం. మళ్ళీ చల్లగా అయితే తిరగదు, గట్టి బిలేలు తిరగవు. ఇట్లా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే తిప్పుకోవాలి మనం. చూడండి అంతే ఇలా వేసేసుకొని. అందరు చిట్టదు ఏమనుకుంటారు, ఇది పూర్ణం చిట్టదు. చూడండి నేను ఎలా చేస్తాను. అదే చిట్టదు చూడండి. గట్టిగా అయిపోయింది చూడండి.
మనం ఎప్పటికైనా పూర్ణం అనేది ఇట్లాగే వద్దాం. చూడండి ఎంత జోరుగా ఉంది కదా, ఎంత గట్టిగా అయిపోయిందో. ఇప్పుడు తిప్పితే ఇంకా గట్టిగా అయిపోయింది. మనము వద్దాం గట్టిగా వచ్చిందా, చల్లగా అయితే తిరగదు. ఇంకంతా పట్టాక చూపిస్తానండి నేను. ఇదండి పూర్ణం ఇలా రుబ్బుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో, కొబ్బరి, పుచ్చపప్పు, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ ఇలా వేసేసుకోవాలి మనం. పిల్లలకు కూడా చాలా మంచిది చూడు, ఇవి వేసుకొని చేసుకుంటే. ఇంకా గసగసాలు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు గసగసాలు. అంతే ఇలా కలుపుకొని మనం ఇప్పుడు రాయలసీమ పూర్ణ కుడాలు నా స్టైల్లో కజ్జికాయలు చేస్తాను. చూడండి, చేసేటప్పుడు చూపిస్తాను నేను. ఓకే, ఇది గోధుమ పిండి అండి, ఆటా గోధుమ పిండి. తడిపి చపాతీ పిండిలాగా 1 గంట ముందు నానబెట్టుకోవాలా. అన్నీ ఇలా ఉండలు చేసేసుకొని ఇలా మనం చిన్నగా ఉండలు చేసుకొని చూపిస్తా చూడండి. ఇలాగన్నీ చిన్నగా చిన్న పూరిలాగా ఇలా అన్నీ నొక్కుకున్నాక చూపిస్తాను మీకు. ఇదండి ఇలా ఇలా చిన్న చపాతీలాగా చేసుకొని పూరిలాగా, చిన్న పూరిలాగా ఇలా ఎంత రాని వాళ్ళైనా చేసుకోవచ్చు. మాకు అలవాటు కాబట్టి ఇలా నొక్కుతామండి. ఇంకొకటి చూపిస్తా చూడండి, అలవాటు లేని వాళ్ళు ఇలా నొక్కుకోవాలనో ఇలా అంతే. ఇంకా చూడండి ఎంత ఈజీనో. ఇది పూర్ణ కజ్జికాయ, పూర్ణ కూడా. అర్థం రాని వాళ్ళు ఏం చేయాలంటే పిండి కరుచుకుంటే, అది ఎక్కువ ఈ పూరి చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ పిండి వేసుకుంటారు కదా, వాళ్ళకి అతుక్కోదు. అతుక్కోని వాళ్ళకి ఏం చేయాలంటే ఇలా వాటర్ అనుకొని ఇలా చుట్టాను వేసుకొని చేసుకోండి, తొందరగా అతుక్కుంటుంది. అందో ఈజీ. అందో అంతే. ఇట్లా మళ్ళీ రెండోసారి గట్టిగా నొక్కుకోండి, నూనెలో ఇడిలిపోకుండా ఉంటుంది, లేదంటే పూర్ణం బయటకు వస్తుంది. ఇది ఇలాగ అన్నీ చేసేసుకోండి. నేను అన్నీ చేసుకున్నాక చూపిస్తాను నీకు. ఇవి ఇలాంటివన్నీ నొక్కుకోవాలండి. నూనె పెట్టుకున్నాను, నూనె వేడెక్కింది, వేస్తున్నాను. అలాగా ఎన్ని పడతా అన్నీ వేసేసుకోవడం. 4 పడతాయి నాకు తెలిసి, 4 వేసేసిన. బాగా ఎర్రగా కాల్చుకుంటే ఇంకా కజ్జికాయలు రెడీ అయిపోతాయి. అదట్లా అన్నీ చూడండి ఇలాగా. అవునండి, మనకు మిగిలిన పూర్ణం ఉంది కదండి, నెక్స్ట్ వీడియోలో అది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. అది నెల ఉన్నా ఏం కాదు. నెక్స్ట్ ఏం చేస్తాననేది చెప్తాను నేను. మిగిలినంతా నేను స్టోర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వేరే రెసిపీ చేస్తాను ఇదే పిండితోనే. ఎర్రయినాయి చూడండి, మళ్ళీ మిగతా వేసేసుకుందాం ఇలాగా. ఇద్దాం మా కెమెరా మేము చేసింది కజ్జికాయ ఎలా వచ్చాదో చూద్దాం. అదే చిన్నగా నూనె చుడుతుంది చూడండి. ఈజీ రెసిపీస్ అండి ఇవన్నీ. మా పిల్లలు వాళ్ళ అక్క వీడియో తీస్తుంది, ఎట్లా తీస్తుందో ఏంటోనో వాళ్ళ తమ్మునికి టెన్షన్ అయింది పాపం. అన్నీ వేగిన తర్వాత చూపిస్తానండి. వేడివేడిగా పూర్ణ కజ్జికాయలు రెడీ అయిపోయినాయండి, డ్రై ఫ్రూట్స్ పూర్ణ కజ్జికాయలు. ఇవి చూడండి ఎలా ఉన్నాయి. అంతా నేను చెప్పిన కొలతల ప్రకారం అందరూ చేసుకోండి, బాగుంటాయి, తొందరగా అవుతాయి. 1 నెల అయినా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. టేస్ట్ చూద్దాం. చాలా టేస్ట్ ఉన్నాయండి, బెల్లం అన్నీ సరిపోయినాయి. అందరూ ఇలాగా చేసుకోండి. అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమైనా మీకు డౌట్లు ఉంటే. చూడండి ఈరోజు ఇవి చేసాము. అందరూ ఇలాగే చేసుకోండి కొలతలతో, చాలా బాగుంటాయి టేస్ట్. ఓకే బాయ్, డన్.